జిఎస్టీ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెహికల్ ర్యాలీ మరియు అదేవిధంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వెహికల్కి సంబంధించిన అన్ని అసోసియేషన్స్, అలాగే సామాన్య ప్రజలు, అలాగే జిఎస్టీ అధికారులు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, అలాగే గౌరవ కలెక్టర్ గారు పాల్గొనడం జరిగింది. సో ఇందులో మేము మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి అంటే జిఎస్టీ ఎంత % తగ్గుతా ఉంది వివరించడం జరిగింది. ఇందులో ముందు 28% జిఎస్టీ ఉంది వెహికల్ పైన, ఇప్పుడు 18% తగ్గుదల అయ్యింది. మీరు మోటార్ సైకిల్ చూసుకుంటే దాదాపు 8,000 నుంచి 15,000 వరకు జిఎస్టీ తగ్గుదల జరిగింది. అలాగే ట్రాక్టర్స్ వచ్చేసరికి ముందు 12% ఉండేది, ఇప్పుడు 5% జిఎస్టీకి వచ్చింది. దీని ద్వారా వెహికల్ యొక్క ధరను బట్టి మనకి 40,000 నుంచి ₹1,00,000 దాకా ట్రాక్టర్ పైన తగ్గడం జరిగింది. అదేవిధంగా మిగతా టైర్లు కానీ, టైర్లు రిలేటెడ్ ఏమైనా సంబంధించిన సామాగ్రి కానీ 5% వరకు మనకి జిఎస్టీ తగ్గడం జరిగింది. సామాన్య ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాము. మీరు ఏ పనికైనా 2 వీలర్ ఇప్పుడు నెసెసరీ అయిపోయింది, మ్యాండేటరీ అయిపోయింది ప్రతిదానికి. కాబట్టి జిఎస్టీ తగ్గడం వల్ల మీరు లబ్ధి పొందుతున్నారు కాబట్టి 8,000 నుంచి 15,000 వరకు తగ్గుతూ ఉంది. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుచున్నాం. సార్, షాప్ ఓనరు కస్టమర్ కి జిఎస్టీ % ఎంత ఇస్తా ఉన్నాడు అనేది కస్టమర్ కి ఎలా తెలుస్తుంది సార్? మీరు మా డిపార్ట్మెంట్ తరఫున ఏ ఇబ్బంది ఉండదండి, తగ్గుతా ఉందా లేదా అనే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే సిస్టమ్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది జిఎస్టీ. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్ చేసేసి ఉంటారు. మీరు ఆ వెహికల్ యొక్క ధరను కొట్టగానే జిఎస్టీ ఇప్పుడు 28% ఉంది, ఇప్పుడు 18% ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అయిపోతుంది. కస్టమర్కి ఏ ఇబ్బంది ఉండదండి జిఎస్టీ మా డిపార్ట్మెంట్ తరఫున.